వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చెప్పాడని నమ్మే ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నాస్ట్రాడామస్ రాసిన పద్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా 2026 సంవత్సరానికి సంబంధించి ఆయన చేసిన అంచనాలు ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితులకు అద్దం పడుతుండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తూర్పు నుంచి ముందుకొచ్చే ముప్పు ప్రపంచాన్ని అగ్నిగుండంగా మారుస్తుంది అన్న ఆయన మాటలు అణ్వాయుధాల వాడకం వైపు దారి తీస్తాయేమోనన్న భయం పుట్టిస్తున్నాయి. గతంలో హిట్లర్ రాకను, సెప్టెంబర్ 11 దాడులను ఆయన ముందే ఊహించారని నమ్మేవారు. ఇప్పుడు 2026లో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని వాదిస్తున్నారు. అయితే నోస్ట్రాడామస్ రాసిన నిగూఢమైన పద్యాలను ఎవరికి నచ్చినట్లు వారు విశ్లేషించుకోవడం సహజమని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ వంటి నేతల దూకుడు నిర్ణయాలు చూస్తుంటే ఈ ఏడాది ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా మిగిలిపోనుంది అన్నది మాత్రం స్పష్టమవుతోంది. భవిష్యవాణి నిజమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే శాంతి చర్చల ద్వారానే ఈ వినాశనాన్ని ఆపగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులు మాత్రం ఈ ప్రళయకాల అంచనాలను చూసి ఆందోళన చెందుతున్నారు.